बचपन बचाओ प्रोग्राम के तहत मौके में जात लेबर और चाइल्ड वेलफेयर की जानिब से मेलारदेवपल्ली इलाके में चूड़ियां बनाने वाले कारखाने पर धावा करते हुए 15 बच्चों को जिनकी उम्र 14 बरस से कम थी बचा लिया गया। इन बच्चों को बाद रेस्क्यू होम रवाना कर दिया गया। बताया जाता है कि समर बेंगल स्टोर का मालिक फारूक बिहार और झारखंड से कम से इन बच्चों को कॉन्ट्रैक्ट की बुनियाद पर लाकर कारखाने में काम करवा रहा था। पुलिस मेलारदेवपल्ली ने इस सिलसिले में एक मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया। स्माइल పోలీస్ టీం అదేవిధంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ యూనిట్ లేబర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా బచ్పన్ బచావో ఆందోళన్ చైల్డ్ లైన్ టీం కలిసి ఈ బ్యాంగిల్స్ మేక్ ఏదైతే గాజుల పరిశ్రమలో పనిచేస్తున్న బీహార్ అదేవిధంగా జార్ఖండ్ సంబంధించిన పిల్లల్ని దాదాపు 15 మంది పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే దాదాపు 14 సంవత్సరాల పిల్లలు దాదాపు 8 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా 15-16 సంవత్సరాల పిల్లలు ఇంకొక 7 మంది పిల్లలు ఉన్నారు. టోటల్ ఈ పిల్లలు ఏంటంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళ పేరెంట్స్కు తెలిసి కొంతమంది తీసుకొచ్చినట్టు తెలియ కూడా తీసుకొని వచ్చారు. 2 సంవత్సరాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పనిలో పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ అదేవిధంగా రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో చాలా వరకు ఇప్పటివరకు రెస్క్యూ చేయడం జరిగింది. లేబర్ డిపార్ట్మెంట్ కానీ డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ యూనిట్ కానీ పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా ఈ బచ్పన్ బచావో ఆందోళన తరఫున ఎందుకంటే ముఖ్యంగా చిన్న పిల్లలు తీసుకొస్తున్నారంటే ఈ బ్యాంగిల్స్ మేకింగ్లో ఏవైతే చెమ్కీలు పెడుతున్నారో డిజైనింగ్ కోసమని చేతులు చిన్నగా ఉంటే అడ్జస్ట్మెంట్ అవుతుంది సరిగా పెట్టాల్సిన ఉద్దేశంతో ఈ చిన్న వాటిని పిల్లలు తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళని తల్లిదండ్రులకు కొంత చెప్పి తీసుకొస్తున్నారు. వితౌట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ట్రాఫికింగ్ చేసుకొని వస్తున్నారు. కాబట్టి ఇలాంటి పిల్లలందరినీ ఈరోజు మనము స్మైల్ ఆపరేషన్ తర్వాత సైబరాబాద్ పోలీస్ టీం మేమందరం రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళందరినీ వాళ్ళ మీద ఎవరైతే ఎంప్లాయర్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళు. వాళ్ళ మీద సంబంధిత ట్రాఫికింగ్ సెక్షన్స్ అదేవిధంగా బాండెడ్ లేబర్ సెక్షన్స్ చైల్డ్ లేబర్ సెక్షన్స్ జేజే సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు డీసీపీ వాళ్ళు. అలా సంబంధిత బీహార్ జార్ఖండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల పేరెంట్స్ తీసుకొని పిల్లలకు బాండెడ్ లేబర్ రిలీజ్ సర్టిఫికేట్ ఇప్పిస్తాం. అదేవిధంగా చైల్డ్ లేబర్ సంబంధించిన ఏదైతే కాంపన్సేషన్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని ఇనిషియేట్ చేస్తున్నారు. ఆ ఏఎల్ఓ మేడం కూడా వచ్చారు. వాటి కూడా ఇప్పిస్తాం. అదేవిధంగా ఈ పిల్లలందరూ కూడా పూర్తి అక్కడ వాళ్ళతో కన్ఫర్మేషన్ తీసుకుని అడ్రస్ ఓకే ట్రాక్ అయిన తర్వాత ఏ జిల్లా వాసులు వీళ్ళందరూ ఎందుకంటే కొంతమంది ఆధార్ కార్డులు దొరికినాయి కొంతమంది రాలేదు. ఇంకా మిగతా అంత ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పిల్లలందరినీ ఇక్కడ మన స్పెషల్ జూనియర్ పోలీస్ యూనిట్ అని ఉంటుంది ఎస్కార్ట్తో పాటు ఈ పిల్లలందరినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఇప్పుడు ప్రొడ్యూస్ చేసి తద్వారా ఆ పిల్లలందరినీ తీసుకెళ్లి మనం వాళ్ళ ఎవరైతే నేటివ్ ప్లేస్ ఉందో వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బాండెడ్ లేబర్ సర్టిఫికేట్ బాండెడ్ లేబర్ సెక్షన్స్ కూడా పెట్టాము. ఎందుకంటే బాండెడ్ లేబర్ పెడితే ఒకవేళ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు 1 లక్ష నుంచి 3 లక్షల వరకు కాంపన్సేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ సెక్షన్ కూడా మేము యాడ్ చేయడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అవి కూడా బాండెడ్ లేబర్ తీసుకుంటాము. అక్కడ వాటి పిల్లలతో పాటు వాటిని కూడా అక్కడ పంపించేసి అక్కడ ఉన్న సంబంధిత కలెక్టర్ ద్వారా వాళ్ళకి ఆ కాంపన్సేషన్ అందే విధంగా కూడా మా డీసీపీ వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తారు. థ్యాంక్ యూ. ఈ రోజు మనం ఏంటంటే 15 మంది